భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బుధవారం బీజేపీ నాయకులు గోదావరికరలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీడిక కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సభ్యులు ఒకరైన వాజ్పేయి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి మహనీయుల స్ఫూర్తితో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారని చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, కవిగా, ఆజాత్ శత్రువుగా అందరి మన్ననలు పొందారని అన్నారు. కేవలం 2 పార్లమెంటు సభ్యులతో ప్రారంభమైన బీజేపీని తన ఆలోచన విధానంతో ప్రపంచంలో బలీయమైన పార్టీగా తయారు చేసిన అటల్జీ ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశంను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. వాజ్పేయి అందించిన స్ఫూర్తితో నేడు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అజేయ శక్తిగా ఎదిగిందని తెలిపారు. వాజ్పేయి జీవన విధానం ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని సూచించారు. ఆనాడు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంతోమంది నాయకులను, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా వాళ్ళ పార్టీని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు సమాజం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నదంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ వారి యొక్క ఆలోచన విధానము. ఒకప్పుడు గ్రామాలలో ఎర్ర లైటు వెలుగుతూ ఉండే, ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితోటి, వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఇవాళ సంక్షేమ పథకాల్ని అందించేటువంటి కార్యాచరణ ఇవాళ భారత ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కేవలం మరి రాజకీయాలంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, పార్టీలని, వ్యక్తులని తప్ప ఏ రాజు కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. రేపటి రోజులలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో ఎట్లయితే ఉన్నదో అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి స్ఫూర్తిని పొందుతూ రేపు రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో మరి గొప్పగా రేపు అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా కార్యకర్తలందరూ కూడా మరి ఈ రకంగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, గాన్ల ధర్మపురి, కోడూరి రమేష్, మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, మచ్చ విశ్వస్, కన్నూరి భాస్కర్, అంది రాజ్ కుమార్, మాదరబోయిన రాకేష్, వీరేశం, చిరంజీవులు, బియ్యాల మహేందర్, అపర్ణ, సంపూర్ణ, ఏసులత తదితరులు పాల్గొన్నారు.